Hi, welcome to Business Weekend. ఎన్డీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న జీఎస్టీ స్లాబులు కన్ఫర్మ్ అయ్యాయి. ఏ వస్తువుపై ఎంత మేర పన్ను పడుతుందో జమ్మూ కాశ్మీర్లో జరిగిన కౌన్సిల్ మీట్ నిర్ణయించింది. ఈ పన్ను కేటగిరీలు కొంత సామాన్యులకు ఊరటనిస్తే కొన్ని మోతమోగించేలా ఉన్నాయి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం మేర మొత్తం 4 స్లాబులు ఖరారయ్యాయి. మొత్తం 1211 వస్తువులపై నిర్ణయం తీసుకుంది కౌన్సిల్. 5% పన్ను పరిధిలో 14% వస్తువులు, 12% పన్ను పరిధిలో 17% ఉత్పత్తులు, 18% పన్ను పరిధిలోకి 43% వస్తువులు వస్తున్నాయి. మిగిలిన 19% వస్తువులు మాత్రమే గరిష్ట స్థాయి అయిన 28% పన్ను పరిధిలోకి వస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పుకొచ్చారు. లగ్జరీ గూడ్స్ కింద కార్లు, ఏసీలు రాగా వాటిపై 28% పన్ను విధించారు. దీంతో ఈ కార్లలో కూడా 1500cc స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ రేట్లు 30,000 వరకు పెరుగుతాయని అంచనా. అయితే ఇక్కడ చిన్న కార్ల కేటగిరీలోని వాహనాలపై మాత్రం పన్ను ఉండదని కౌన్సిల్ తేల్చేసింది. On the GST in relation to the goods, today the principal item was the GST in relation to the services. Over the last few weeks, our supporting officials had been meeting on several occasions, and all their recommendations came up before the council, and there was a long debate in which అలానే 350cc దాటిన బైకులపైన 3% సెస్ విధిస్తారు. ఇక ఆహార పదార్థాల కేటగిరీలోని బియ్యం, గోధుమలు సహా పలు వస్తువులపై పన్ను ఉండదు. పాలు, పెరుగుపై కూడా ఎలాంటి పన్ను లేదు. పప్పు ధాన్యాలపై కూడా పన్ను మినహాయింపిచ్చారు. అయితే బ్రాండెడ్ రూపంలో వచ్చే ఆహార ఉత్పత్తులపై పన్ను ఉండే అవకాశం ఉంది. రోజువారీ ఉపయోగించే సబ్బులు, పేస్ట్లు వంటి కన్స్యూమర్ డ్యూరబుల్స్ పై పన్ను 18%గా నిర్ణయించింది జీఎస్టీ కౌన్సిల్. ప్రస్తుతం వీటిపై 24% వరకు పన్ను వసూలు చేస్తున్నారు. ఆ మేరకు ఈ వస్తువుల రేట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. అలానే తినుబండారాలైన స్వీట్లపైన 5% పన్ను వేశారు. పంచదార, టీ, కాఫీ, వంట నూనెలపై 5% పన్ను ఉంటుంది. అలానే ప్రాణాపాయ పరిస్థితుల్లో వాడే మందులపై పన్నుని 5%కి పరిమితం చేశారు. మినహాయింపుల విషయానికి వస్తే విద్య, వైద్యరంగ సేవలపై ఎలాంటి పన్ను ఉండదు. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే జీఎస్టీ కౌన్సిల్ రవాణా రంగంపై 5% పన్ను మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. ఇక రెస్టారెంట్లు, సినిమా హాళ్లకు వెళ్లాలంటే కాసింత ఆలోచించాల్సిందే. ఎందుకంటే లగ్జరీ రెస్టారెంట్లు, సినిమా హాల్స్పై 28% పన్ను విధించారు. 5,000 రూపాయలు టారిఫ్ దాటిన ఏ హోటల్ పైనైనా 28% పన్ను కట్టాల్సిందే. ఇది చివరికి వినియోగదారుడిపైనే పడుతుంది. కాబట్టి హోటల్ ఇండస్ట్రీ ఈ కేటగిరీ మార్చాలని కోరుతోంది. మరోవైపు సినిమా హాల్స్ పైన అధిక పన్ను వేయాలనడంపై ఇప్పటికే పీవీఆర్ మాల్స్ లాంటి మల్టీప్లెక్స్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయం తమకి షాక్ కలిగించిందని ఆ సంస్థ ప్రకటించింది. రేస్ కోర్స్, గ్యాంబ్లింగ్ సెంటర్లపైన కూడా 28% పన్ను నిర్ణయించారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, టెలికాం సర్వీసులపై 18% వరకు పన్ను విధించారు. పెట్రోలియం ప్రొడక్ట్స్ ని కూడా 18% కేటగిరీలోకే కేంద్రం చేర్చింది. అయితే కేంద్రం పంపిణీ చేసే కిరోసిన్, ఎల్పీజీపై మాత్రం 5% ట్యాక్స్ మాత్రమే విధించారు. మరోవైపు బొగ్గుపై కూడా కేంద్రం భారీగా పన్ను తగ్గించింది. ఇప్పటిదాకా కోల్పై దాదాపు 12% పన్ను వసూలు చేస్తుండగా ఇప్పుడది 5% కేటగిరీలోకి చేర్చారు. జీఎస్టీ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి వివాదాస్పదమవుతున్న కొన్ని గూడ్స్ ఉన్నాయి. అవి బంగారం, సిగరెట్, బీడీలు సహా వ్యవసాయ పనిముట్లు, టెక్స్టైల్, ఫుట్వేర్. ఈ రంగంలో స్వయం ఉపాధి పొందుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని వీటిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించారు? ఈ వారం స్టాక్ మార్కెట్లో ఐపీఓ లిస్టింగ్ పెద్దగా కలిసి రాలేదు. ఎస్చాన్, ఐఆర్బీ ఇన్వెట్ లిస్టింగ్ ను నిరాశపరచగా హెడ్కో ఐపీఓ మాత్రం ఓపెనింగ్ లో రీజనబుల్ ప్రాఫిట్స్ తో ప్రారంభమైంది. జనాల నుంచి ప్రతి ఐపీఓకి మంచి స్పందనే వస్తున్నా లిస్టింగ్ అయిన సమయంలో మాత్రం కొన్ని సక్సెస్ అవ్వడం గమనార్హం. ఈ వారం స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన హట్కో ఓపెనింగ్లోనే 22% ప్రీమియం తీసుకొచ్చింది. 58 రూపాయల వద్ద అలాట్ అయిన ఈ కంపెనీ షేరు ఇంట్రాడేలో 77 రూపాయల 80 పైసల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపించుకోవడంతో మొమెంటం కనిపించలేదు. ఓవరాల్గా ఈ ఐపీఓ సక్సెస్ అయిందని చెప్పాలి. బుక్స్ అండ్ కంటెంట్ పబ్లిషింగ్లో ఉన్న ఎస్ చాంద్ కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినా ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. సబ్స్క్రిప్షన్ పరంగా రికార్డులు క్రియేట్ చేసినా చివరికి నామమాత్రం ప్రీమియంతో లిస్ట్ అయింది. 689 రూపాయల వద్ద ప్రారంభమైన ఈ కంపెనీ షేర్లు 670 రూపాయల వద్ద అలాట్ అయ్యాయి. తర్వాతి సెషన్స్లో కూడా ఎస్ చాంద్ పతనం కొనసాగి 580 రూపాయల 35 పైసలకు పడిపోయింది. రియాలిటీ స్టాక్స్లో పెట్టుబడి పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో మొదటిది ఐఆర్బీ ఇన్ఫ్రా ఇన్విట్. ఈ కంపెనీ కూడా ఈ వారమే లిస్ట్ అయింది. ఇది కూడా ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది.
₹102 వద్ద అలాట్ అయిన ఈ కంపెనీ షేర్లు ఓపెనింగ్ నుంచి ఫ్లాట్గానే ట్రేడ్ అయ్యాయి. అలాట్ చేసిన ధర కంటే పడిపోయింది కూడా. అలా ఐపీఓలకు ఈ వారం మిశ్రమ స్పందన వచ్చిందనే చెప్పుకోవాలి. టూత్ పేస్ట్ అంటే దేశంలో 70% మందికి గుర్తొచ్చేది కోల్గేటే. కానీ అలాంటి ఈ కంపెనీకి ఇప్పుడు పతంజలి గ్రూప్ రంగంలోకి దిగడంతో అమ్మకాలు తగ్గిపోతున్నాయి. దీంతో పాటు డాబర్, హిందుస్థాన్ యూనిలివర్ కూడా పోటీ ఇస్తుండటంతో క్రమంగా మార్కెట్పై పట్టుకోల్పోతుంది కోల్గేట్. మన దేశంలో కోల్గేట్ పేస్ట్ వాడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్లో ఈ కంపెనీ ప్రతి ఏటా మంచి గ్రోత్ సాధిస్తూ వస్తోంది. అయితే న్యాచురల్ సెంటిమెంట్తో ఎంట్రీ ఇచ్చిన పతంజలి మార్కెటింగ్ స్ట్రాటజీ ఈ కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. దీంతో పాటు గత 2 ఏళ్లుగా ఈ రంగంలో మిగిలిన కంపెనీల పోటీ కూడా ఎక్కువ కావడంతో కోల్గేట్ అండ్ పామోలివ్ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మార్చి క్వార్టర్లో కాస్త రికవరీ కనిపించినా అమ్మకాలు మాత్రం 3% తగ్గిపోయాయి. మొత్తం కోల్గేట్ పామోలివ్ అమ్మకాల్లో టూత్ పేస్ట్ రెవెన్యూనే ఎక్కువ. 2015లో కోల్గేట్ మార్కెట్ 57.4% నుంచి 55.6%కి పడిపోయింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 55.1%కి తగ్గింది. అంటే 2 ఏళ్లలో 2.3% తగ్గిందన్నమాట. ఇదంతా మార్కెట్లోని ఇతర ప్లేయర్లైన పతంజలి దంత్ కాంతి, డాబర్ రెడ్ పేస్ట్, హిందుస్థాన్ యూనిలివర్ హెర్బల్ పేస్టుల తాకిడితో జరిగింది. ముఖ్యంగా కోల్గేట్కి ఎదురైన పెద్ద ప్రమాదం పతంజలి నుంచే అని చెప్పాలి. పతంజలి ఓవరాల్ రెవెన్యూలో సగం టూత్ పేస్ట్ నుంచే అని ఈ మధ్యే పతంజలి విడుదల చేసిన ఆర్థిక ఫలితాలు చెప్తున్నాయి. అంటే ఈ వాటా మార్కెట్లోని కోల్గేట్, డాబర్ సహా ఇతర కంపెనీలవే అని తెలుస్తోంది. ఇందుకోసమే కోల్గేట్ తన మార్కెటింగ్ వ్యూహం మార్చుకుంది. రానున్న క్వార్టర్స్లో హెర్బల్ ప్రొడక్ట్స్ని తన పోర్ట్ఫోలియోలోకి చేర్చనుంది. అందుకే సిబాకా వేదశక్తిని గతేడాది ఆగస్టులోనే లాంచ్ చేసింది. ఇప్పుడు ఆ ఉత్పత్తికి మరింత ప్రచారం చేకూర్చనుంది కోల్గేట్ పామోలివ్. నిజానికి 2 ఏళ్ల క్రితమే కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ పేరుతో ఈ సెగ్మెంట్లో అడుగుపెట్టినా పెద్దగా ప్రచారం చేసిన దాఖలా లేదు. అయితే ఇప్పుడు మార్కెట్పై క్రమంగా పట్టుకోల్పోతుండటంతో తిరిగి గ్రిప్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికి తోడు జీఎస్టీ స్లాబ్స్లో 18% పన్ను అమలు కానుండడం కూడా కోల్గేట్ లాభాలపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి. శుక్రవారం నాటి మార్కెట్లో కోల్గేట్ 52 వారాల గరిష్టమైన ₹1,048కి దగ్గరగా ట్రేడ్ అయింది. హిందుస్థాన్ యూనిలీవర్ కొత్త 52 వారాల గరిష్టమైన 1,022ని తాకగా డాబర్ ఇండియా ఇంట్రాడేలో 279.30ని టచ్ చేసింది. డిజిటల్ వ్యాలెట్లో నెంబర్ 1 ప్లేయర్ పేటీఎం ఇప్పుడు పేమెంట్స్ బ్యాంక్ గా కూడా మారనుంది. మే 23 నుంచి పేటీఎంస్ బ్యాంక్ గా తన పనులు మొదలు పెట్టనుంది. ఇప్పటిదాకా ఉన్న వ్యాలెట్లలో మనీ అంతా ఆటోమేటిక్ గా పేమెంట్స్ అకౌంట్ లోకి మారుతోంది. ఇంకా ఈ అంశానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆర్బీఐ నుంచి పేటీఎంకు అన్ని అనుమతులు వచ్చేయడంతో పేటీఎం ఇక పేమెంట్స్ బ్యాంక్ గా మారబోతోంది. మే 23 నుంచి పేమెంట్స్ బ్యాంక్ గా అవతరిస్తున్న పేటీఎం డిజిటల్ ప్లాట్ఫామ్పై అగ్రస్థానంలో ఉందనే చెప్పాలి. ఇప్పటికే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకును జనంలోకి ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్లింది. పేటీఎం యూజర్లు కూడా భారీగానే ఉన్న తరుణంలో పేమెంట్స్ బ్యాంక్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే అంచనాలున్నాయి. పేటీఎం వ్యాలెట్లలో ఉన్న డబ్బు ఆటోమేటిక్గా పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లోకి మారుతుందని కంపెనీ చెప్తోంది. ఇందుకు అభ్యంతరం చెప్పేవాళ్లు ముందుగా ఆ విషయాన్ని పేటీఎంకు తెలియపరచాల్సింది. ఒకవేళ బ్యాంకుతో కంటిన్యూ అయితే మాత్రం దానికో నెంబర్తో పాటు డెబిట్ కార్డ్, చెక్ బుక్ కూడా ఇస్తారు. డిపాజిట్ కాబడిన ప్రతి పైసాపై ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మిగిలిన బ్యాంకులతో ఇది ఏ రకంగా అడ్వాన్స్డ్ అనే అంశంలో కూడా పేటీఎం క్లారిటీ ఇస్తోంది. ప్రతి అకౌంట్లోని డిపాజిట్పై పరిమితి ఉంది. ₹1,00,000 కంటే ఎక్కువ పేటీఎంలో ఉంచలేం. మిగిలిన పేమెంట్ బ్యాంకుల కంటే ఇతర సేవలను అందించడానికి పేటీఎంకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కామర్స్ వ్యాపారంలో ఉన్న పేటీఎం ప్రొడక్ట్స్ కొనుగోలు చేసినందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తోంది. దీంతో తన సైట్పై ట్రాఫిక్ పెరుగుతుందని అంచనా వేస్తోంది. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇండియన్ ఇంటర్నేషనల్ కంపెనీలు ఇప్పుడు నష్టాలను పూడ్చుకునే పనిలో పడ్డాయి. ఇందుకోసం విదేశాల్లో తమకి అనుబంధంగా ఉన్న కంపెనీలను అమ్మేయడము లేదంటే మూసివేయడము చేస్తున్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ ఈ 3 కంపెనీలకు విదేశాల్లో వ్యాపారాలున్నాయి. భవిష్యత్తులో లాభాలొస్తాయనే నమ్మకంతో రకరకాల రంగాల్లో ఈ జాయింట్ వెంచర్లు నడిచాయి. అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ కంపెనీలు ఆలోచనలను మార్చుకున్నట్లు తెలుస్తోంది. తమకి ఉన్న జాయింట్ వెంచర్ల నుంచి వైదొలగడమో లేదంటే ఇతర కంపెనీలకు అమ్మేయడమో చేశాయి. బ్రిటిష్ పెన్షన్ స్కీమ్ కింద €711 మిలియన్ చెల్లించనున్నట్లు టాటా స్టీల్ తెలిపింది. దీంతో పాటు 33% ఈక్విటీ కొనుగోలు చేయనుంది. ఇలా చేయడం ద్వారా టాటా స్టీల్ జర్మనీకి చెందిన టైసన్ క్రబ్ తో తన యూరప్ వ్యాపారాన్ని కలిపేయడం సాధ్యపడుతుంది. ఇప్పటికే టాటా స్టీల్ కి 73,000 కోట్ల అప్పు, 12 బిలియన్ల పాత అప్పు అంతా ఓ కొలిక్కి తెచ్చుకున్నట్లయింది.
ఇదంతా 2007 నాటి కోరస్ డీల్ ఫలితంగా వాటిల్లిన నష్టాలుగా చెప్పాలి. ఇదే బాటలో హిందాల్కో కూడా వేరే కంపెనీలతో తన పాత అనుబంధ సంస్థలను కలపబోతోంది. నోవలిస్ అనే తన సబ్సిడరీని కోప్ స్టీల్ తో కలిపేస్తున్నట్లు గత వారం ప్రకటించింది. ఇక మరో దిగ్గజ సంస్థ JSW కూడా 6,210 కోట్ల రూపాయలను తన అప్పులను వదిలించుకునేందుకు కేటాయించింది. మార్కెట్లు దూసుకుపోతున్నాయి. మధ్యలో 1-2 సెషన్లు వెనక్కి తగ్గినట్లు కనిపించినా తిరిగి మూమెంటం చూపిస్తూ అత్యధిక స్థాయిలను తాకుతున్నాయి. ఈ వారం నిఫ్టీ 9,500 మార్క్ను టచ్ చేయగా కొన్ని స్టాక్స్ 50% నుంచి 100% లాభాలు పంచాయి. అలాంటి స్టాక్స్ కొన్ని ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ మార్చి నెలలో 9,000 మార్క్ టచ్ చేయగా 9,500 మార్కుని మే 15న క్రాస్ చేసింది. అలానే వారం చివరి రోజైన మే 19న కూడా 9,504 పాయింట్లను దాటింది. అంటే 42 సెషన్లలో 500 పాయింట్లు అధిగమించింది నిఫ్టీ. ఈ రన్లో కొన్ని కంపెనీల షేర్ల ధరలు 100% పైగా పెరగ్గా కొన్ని 50% పైగా పెంచాయి. అలాంటి వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది స్టాక్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్స్. ఈ స్టాక్ మార్చి నెల నుంచి 118% పెరిగింది. మార్చి 14న ఈ స్టాక్ 81 రూపాయల వద్ద క్లోజ్ అవగా మే 16న 178 రూపాయల 50 పైసల వద్ద ట్రేడింగ్ ముగిసింది. అలాగే భూషణ్ స్టీల్ మార్చి 14న 54 రూపాయల 30 పైసలుండగా మే 16న 98 రూపాయల 35 పైసల వద్ద క్లోజ్ అయింది. అంటే ఈ స్టాక్ 81% పెరిగింది. ఇదే స్టాక్ మే 19న ఇంట్రాడేలో 100 రూపాయల మార్క్ టచ్ అవ్వడం మరో విశేషం. ఇక ఆక్వా రంగంలో ఫీడ్ అందించే అవంతి ఫీడ్స్ ది మరో కథ. ఈ స్టాక్ ఖచ్చితంగా 5 అంటే 5 సెషన్లలో భారీగా పెరిగింది. మే 12న 898 రూపాయల వద్ద ముగిసిన ఈ స్టాక్ శుక్రవారం నాటి ట్రేడింగ్లో ఏడాది గరిష్టమైన 1,450ని తాకింది. అంటే అవంతి ఫీడ్స్ 5 రోజుల్లో 80% రిటర్న్ ఇచ్చినట్టు తేలింది. అదానీ గ్రూప్ సంస్థ అదానీ ట్రాన్స్మిషన్ కూడా ఇంతే. ఇది మార్చి 14న 63 రూపాయలుండగా మే 19న 104 రూపాయల పైన ట్రేడ్ అయింది. ఇక మీడియా సంస్థ నెట్వర్క్ 18 కూడా 55% రిటర్న్ ఇచ్చిన స్టాక్గా మారింది. మార్చి 14న 34 రూపాయల 60 పైసల వద్ద ముగిసిన ఈ కంపెనీ షేర్ ధర మే 16న 53 రూపాయల 90 పైసల వద్ద క్లోజ్ అయింది. ఇక గత వారం చెప్పుకున్న చంబల్ ఫర్టిలైజర్స్ ఈ వారం కూడా దూకుడు కొనసాగించింది. మార్చి 14న 81 రూపాయల వద్ద ఉన్న ఈ స్టాక్ మే 16 నాటి ట్రేడింగ్లో 125 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. ఇక రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ పరిస్థితి కూడా ఇంతే. మార్చి 14న 60 రూపాయల వద్ద ట్రేడ్ అయిన ఈ స్టాక్ ఇప్పుడు 93 రూపాయల వద్ద ముగిసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 123 రూపాయల నుంచి 188కి పెరిగింది. మోతీలాల్ ఓస్వాల్ మార్చి 14న 717 వద్ద ముగియగా నెల రోజుల్లో 50% పెరిగి 1,108 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. ఇన్ఫ్రా రంగ కంపెనీ పిఎన్సి ఇన్ఫ్రా మార్చి 14న 105 రూపాయల వద్ద ముగియగా ప్రస్తుతం 150 రూపాయల వద్ద కదలాడడం గమనార్హం. మార్కెట్లో ఇలాంటి ర్యాలీ ఇంకా చాలా స్టాక్స్ లో నడుస్తోందని అనలిస్టులు చెప్తున్నారు. కార్వి ఫండమెంటల్ హెడ్ జగన్నాథం ఇచ్చే రికమెండేషన్స్ ఇప్పుడు చూద్దాం. గడిచిన వారం మార్కెట్ ఒక రకంగా స్ట్రాంగ్గానే స్టార్ట్ అయింది. మార్కెట్ 90/100 కూడా క్రాస్ అయింది. అంటే ఊహించిన దానికంటే ఫాస్ట్గానే ర్యాలీ అయింది. అయితే మధ్యలో కొద్దిగా గ్లోబల్ పొలిటికల్ ఈక్వేషన్ అంటే యూఎస్లో ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా న్యూస్ కారణంగా యూఎస్లో మొదలైన కరెక్షన్ ఓవరాల్గా వరల్డ్ వైడ్ మార్కెట్స్ అన్నింటిలో కరెక్షన్ చూసాం. ఇండియన్ మార్కెట్లో కూడా థర్స్డే స్ట్రాంగ్ కరెక్షన్స్ రావడం చూసాం. అంటే ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత ఒక డీప్ కరెక్షన్ రావడం మనం గమనించాం. అది ఓవరాల్గా మార్కెట్ అండర్లైయింగ్ సెంటిమెంట్ ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది. అది ఒక రకంగా పాజిటివ్ సంకేతం అనుకోవచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కడైతే రిజల్ట్స్ ఉంటాయో ఆ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కనపడచ్చు. ఓవరాల్ మార్కెట్ విత్ పాజిటివ్ సెంటిమెంటే ఉండొచ్చు. మధ్యలో ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు బయర్స్ ఇన్వెస్టర్స్ ఆ డిప్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి ఒక బయింగ్ ఆపర్చునిటీగా వాడుకోవాలి. స్టాక్ సెలెక్షన్ మీద జాగ్రత్తగా శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే మార్కెట్స్ వాల్యుయేషన్స్ కొద్దిగా స్ట్రెచ్ అయినట్టు కనపడుతున్నాయి కాబట్టి స్టాక్ సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తగా గమనించి తీసుకోవాలి. స్టాక్స్ పరంగా వచ్చేటప్పటికి నెస్లే ఇండియా ఒకటి చూడొచ్చండి. సో హై క్వాలిటీ కంపెనీ. మధ్యలో 2015-16 టైంలో మ్యాగీ రిలేటెడ్ ఇష్యూస్లో కొద్దిగా ఇబ్బంది పడ్డ గ్రూప్, కానీ అక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా రివైవ్ అయ్యారు. మళ్ళీ మ్యాగీ ఆల్మోస్ట్ మార్కెట్ షేర్ రీఎస్టాబ్లిష్ చేయగలిగారు. సో ఆ కంపెనీ మేనేజ్మెంట్ కూడా చాలా అగ్రెసివ్గా ఇప్పుడు కొత్త ప్రొడక్ట్స్ అన్ని లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు డిప్స్ ఏమన్నా వచ్చినప్పుడు నెస్లే ఇండియా ఒకటి మీరు ఫోకస్ చేయండి సార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.